సంఘ కార్యకర్తలుగా మనం పనిచేసే సాధారణంగా రెండు సమస్యలు వస్తాయి. ఏంటిదంటే మీరు ఈ పని చేస్తాను దీనివల్ల ఏం లాభం, మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? ఇది మొదటి ప్రశ్న. ఇంట్లో మనందరం కార్యకర్తలు ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఆయన వాళ్ళు అదే ఏముంటుందంటే ఏదో పని అయితే తిరుగుతా కవర్ కళ్ళు పెరిగేది. అది ఫస్ట్ మనం ఎదుర్కొనేటువంటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే ఇదేమో అందరికి వచ్చింది. సాధారణంగా మనతో అసోసియేట్ అయిన వాళ్ళకి వచ్చేది, మనంగా వచ్చే సమస్య, లేదా సాధారణమైనటువంటి మనతో ఏ రకమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అసోసియేట్ కానటువంటి వాళ్ళకి. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఓల్డ్ అన్ని సంఘాలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఒక మానవ హక్కుల వేదిక మాత్రమే. ఇదో మన ప్రధానమైనటువంటి కార్యక్షేత్రం కావచ్చు, సంఘం కావచ్చు. అదర్ దాన్ హెచ్ఆర్ఎఫ్ we might have associated with at least one or two other organizations, maybe by professionally, maybe by our interest. మన అభిరుచుల మేరకు మనం ఏదో ఒక సంఘం, ఉదాహరణకు నేను టీచర్, బేసిక్గా ఐఎమ్ అసోసియేటెడ్ విత్ సమ్ టీచర్ ఆర్గనైజేషన్. ఇదే బ్యాంక్ మేనేజర్ వాళ్ళ సంఘం ఒకటి ఉంటుంది. మన రాష్ట్ర ఆయన కమ్యూనిటీ బేస్డ్లో ఒక కార్యకర్తగా ఉన్నాడు. ఆయన ఇంకో చెప్తాను ఎగ్జాంపుల్ ఉంటాం. ఉండడం తప్పు కాదు, ఉండడం తప్పే కాదు, ఉంటాం. మరి ఇన్ని సంఘాలు ఉన్నాక పూర్తిగా టచ్ చేసి మన సంఘం దేనికి? ఇది మనకు అంతర్గతంగా వచ్చే ప్రశ్న. ఇప్పుడు ఇట్లా రెండు ఉన్నాయి. సామాజికంగా మనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? రెండోది, మనం ఈ పని ఎందుకు చేయాలి? హ్యాపీగా ఆదివారం మంచిగా ఉగాది ఇక్కడికి పోవాలి, 1:30-2కి భోజనం కానిచ్చి పండుకోవాలి. ఏంటిది పని? ఇది జనరల్గా వచ్చేది. దీనికి మనందరికీ చేసిన సమాధానాలు కొన్ని ఉంటాయి. ఇది వాటిని మామూలుగా పడికట్టు సమాధానాలు, లేకపోతే రొటీన్ డైలాగులు ఉంటాయి. ఏంటంటే మనకు సామాజిక బాధ్యత ఉండాలి. మనం మామూలుగా చాలా మంది ఉంటుంది, ఏదో ఒక పని చేయాలి, నాకు సమాజం పట్ల కొంత బాధ్యత ఉన్నదని నిరూపించుకోవడం, లేదా రకరకాల కారణాలు మనల్ని కొందరు గుర్తించాలి, ఇట్లా ఉంటాయి. అంటే మన కార్యకర్తలకైనా అది జనరల్గా ఉంటాయి. అంటే ఏ సంఘంలో పనిచేసే వాళ్ళకైనా ఇది జనరల్ ఆన్సర్. గుర్తింపు కావాలని కోరుకుంటాం. ఈ సంఘంలో ఏముంటుంది? కృష్ణారెడ్డి అయినా మాట్లాడతారంటే అన్న కృష్ణ అని అమ్మేవాడు. ఎందుకంటే చిన్న సమస్య వచ్చిన కృష్ణ దగ్గరికి పోతే ఆయన ఉంటాడు, చాలా సమస్యలు నేను పరిష్కరించగలను అని అనుకుంటాడు. ఇది జనరల్ రొటీన్ అవగాహన అనేది సమాజంలో బతకపోయింది. మరి ఇంతకు కేవలం సామాజిక బాధ్యత నిర్వర్తించడం అంటే ఇదేనా? మనం సొసైటీ అంటే సమూహం కనబడుతుందా? సమాజం కనబడుతుందా? గుంపు మనం కనబడుతుంది, కానీ సమాజం కనబడుతుందా? సమాజం అనేది ఎందుకంటే అమ్ముకు తప్ప సమాజం కనబడుతుంది. అదే సమాజం కనబడుతుంది. మరి సమాజం పట్ల మనకు ఉండే బాధ్యత ఏంటి? ఒకవేళ ఉన్నది బాధ్యత ఉన్నది, మనం డబ్బులు నెరవేర్చలేదు అనుకో, మనం ఎవడన్నా ఉట్టేటోడు ఉంటాడా? ఎవడన్నా ఉట్టేటోడు ఉంటాడా? మనం ఎవడు ఉట్టుకుంటాడు అంటారు కదా. మరి ఎందుకు చేయాలి మనం పని? దీన్ని నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నాకు వచ్చిన. ఇంకొక రిక్వెస్ట్ ఏంటిదంటే, ఎక్కడ మీకు అభ్యంతరం అనిపించినా వెంటనే అక్కడ రాకుండా నా మానవ నేను ఊరుకుంటా వచ్చినట్టు ఇంతగా ఇనుకుంటా పోవాల్సిన పని లేదు. మీరు
వాళ్ళ అన్నారు కదా సార్ దీనికి అసలు ఆధారం ఎందుకు అన్నమాట అని మీరు ఎప్పుడైనా నన్ను ఇంటరప్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఉపన్యాసం కాదు, ఇది మన అంతరంగిక సమావేశం. సో యూ హ్యావ్ ఎ ఫ్రీ ఫ్రీడమ్ దట్ యూ కెన్ ఇంటరప్ట్ మీ ఎట్ ఎనీ టైమ్ వెన్ ఎవర్ యూ గెట్ ఇట్ అవుట్. అయితే ఇవాళ ఒక మన సమస్య వచ్చింది. ఇంతకుముందు మేడం వచ్చింది, ఒకరు 23 మంది దానికి అమ్మ వాళ్ళు పట్టుకున్నట్టు వీళ్ళకి ఏదో మాట్లాడుతున్నాము, 23 మంది వచ్చింది మళ్ళీ వేసేవని మళ్ళీ అంటాం అనేది జనరల్ వస్తుంది. ఇంతే కాదు, మనం జనరల్గా ఉరి శిక్ష పడ్డ ఖైదీల తరఫున లేదా జైల్లో మగ్గుతున్నటువంటి జైలులకు రెమిషన్ ఇవ్వాలని లేదా వాళ్ళకు క్షమాభిక్ష ప్రసాదించాలని కూడా మనం కొట్లాడతాం. అప్పుడు కూడా మన మీద తీవ్రమైనటువంటి విమర్శ ఎదురవుతాం. ఇప్పుడంటే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న సమస్య ఒకటి ఏదైతే ఎక్సలెంట్ అనేది ఆపరేషన్ గగానర్స్ అంటే మనం ఏం చేస్తాం, మన శక్తి లేకపోవచ్చు. మనం 2 రాష్ట్రాలలో కలిపితే ఒక 200 మంది కూడా ఉంటాం, మన శక్తి లేకపోవచ్చు. కానీ మనం మన వాయిస్ రికార్డ్ ఇస్తాం. వీఆర్ రికార్డింగ్ అవర్ వాయిస్, వీఆర్ రికార్డింగ్ అవర్ డిసెంట్. మన అసమ్మతిని మనం రికార్డ్ ఇస్తాం. మన అసమ్మతి మనం ఏదైతే రికార్డ్ చేస్తున్నామో, ప్రధాన కార్యదర్శి గారు మీరు నాలాంటి వాడు, రాష్ట్రాలు లాంటి వాడు అడిగిన ఒపీనియన్స్ వ్యాసాలు వస్తుంది రకరకాల సందర్భాలు. వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ రికార్డింగ్ అవర్ ఒపీనియన్స్. ఇది తప్పు. ఇది తప్పు అని మనం రికార్డు మనం చేస్తున్నప్పుడు మనం నిర్వర్తిస్తున్నది కూడా సామాజిక బాధ్యత. మరి ఎందుకు చేయాలి పని? ఈ పని ఎందుకు చేయాలి? ఈ పని ఎందుకు చేయాలి? ఒక ప్రశ్న మనం మళ్ళా చూసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికి ఇంత ముందు చెప్పిన ప్రశ్నలకు వస్తాయి. నేను తినదరగా చేస్తాను, ఎందుకంటే మనకి ఏదైనా నిర్బంధం వచ్చిందనుకో, నిర్బంధం రాగానే మన చుట్టాలు పట్టాలు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. వచ్చి నీకు సభ్యులతో నీకేమవసరం అని అనేవాడు ఎప్పుడు ఉంటారు. నేను అడుగుతున్నది ఏంటంటే, మనం ఒక హక్కుల కార్యకర్తగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటి, వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు మనం అందరం కూడా ఏదో ఒక వృత్తిలో స్థిరపడ్డాం. అవునా కదా? స్థిరపడ్డాం. వీరు ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారు, వాళ్ళు హెచ్డబ్ల్యూ ఉన్నారు, వాళ్ళు డాక్టర్. ఈ దేశపు నేపథ్యం చూసుకుంటే ఆ సారు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే ఆయనకు అసలు చదువుకునే అవకాశమే లేదని 47 తర్వాత 49 నవంబర్ 26 ఒక డాక్యుమెంట్ వచ్చింది. లీగల్ డాక్యుమెంట్, ఎంటర్టైన్మెంట్ గివెన్ బై లీగల్ డాక్యుమెంట్ ఈస్ సో మెనీ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్లు రికార్డ్ అయింది. దాని ప్రకారం మనకు అంటే ఆయన రాజ్యాంగం లేకపోతే ఈ భారతదేశంలో ఇంకొక రాజ్యాంగం అయితే ఉన్నది కదా. అందరికి మనకి మన కొత్తగా మనం చెప్పుకోవచ్చు మనుస్మృతి అనే రాజ్యాంగం. ఆ మనుస్మృతి అనే రాజ్యాంగం ప్రకారం ఈయన అసలు ఈయన ముట్టుకునేవారు, మనం నచ్చేది చేయాలి. మనం మెజారిటీలో ఉన్న చాలా మంది చదువుకు దూరం, చదువుకునే అవకాశమే లేదు. దీనికంటే ముఖ్యమైనది ఒకటి ఉన్నారు చాలా, అంటే మనుస్మృతి ఎందుకు ఎన్ని విషయాలలో గొప్పదంటే, ఎక్కడ సంపద అక్యుములేట్ అయితే అది సోషల్ పవర్స్ ట్రాన్స్ఫర్మేటివ్ మన మోడ్ తీసుకుంటుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా కనిపెట్టింది వాళ్ళే. లా ఫేవర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. సంపద ఎక్కడ అక్యుములేట్ అయితే అక్కడ పవర్ తయారైంది. ఇవాళ శుద్ధరుడైనటువంటి చంద్రబాబు నాయుడు, శుద్ధరుడైనటువంటి ఎన్టీ రామారావు, శుద్ధరుడు అంటే ఇన్ ద సెన్స్ శూద్ర, ఈ రాష్ట్రానికి 4 సార్లు. దళిత్ అయినటువంటి మాయావతి చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ, బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ ఆఫ్
ఇండియన్ యూనియన్ ముఖ్యమంత్రి కాగలిగింది. ఎట్లా కాగలిగింది ఇదంతా? సరే, దానికి ఐడియాలజికల్ విషయం ఉన్నప్పటికీ డబ్బు కూడా ఒక ప్రధానమైనటువంటి, అలాంటి డబ్బును అసలు శూద్ర కమ్యూనిటీ కూడబెట్టుకోవడానికి వీలే లేదని చెప్పి శూద్రులకు ఆస్తి హక్కును రద్దుపరిచిన డాక్యుమెంట్ మనసు. అంటే నువ్వు తిరిగి పేదరికంలో ఉంటేనే నువ్వు సర్వీస్ చేస్తావు. కాబట్టి ఆ డాక్యుమెంట్ ప్రకారం ఆయన డాక్టర్ అయ్యే అవకాశం లేదు, చదువుకునే అవకాశం లేదు. డాక్టర్ సంగతి తర్వాత. అంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఒక చోట ఉండేవాళ్ళం. ఆ చోట్లో గౌరవం లేదు, మనకు ఆత్మీయ లేదు, మనకు మనిషినన్న స్పృహే లేదు. అలాంటి స్థానంలో మనం ఉన్నాం. మరి అది పోయి ఇంకొక కొత్త డాక్యుమెంట్ వచ్చింది, కొత్త రాజ్యాంగం మన జీవితాల్లో చేరింది. అప్పుడు దాన్ని వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి వంట చేస్తాను, ఇంకా ఇంటి పొగ చూడదాన్ని అయినప్పటికీ కొంచెం బయట కూడా సమాజాన్ని చూడగలుగుతాం. అంతే కదా, మనుస్మృతి ఏమంటుంది? అసలు శూద్రులకు లేదు, మొత్తం ఫిమెల్ కమ్యూనిటీకే, అంటే బ్రాహ్మణులకు పుట్టిన ఆడవాళ్లకు కూడా హక్కు లేదు. శూద్ర ఆడవాళ్ళు పక్కన బ్రాహ్మణులకు పుట్టిన ఆడవాళ్ళు, అందుకే అంటారు బ్రాహ్మణులకు పుట్టిన ఆడవాళ్ళు బ్రాహ్మణులు కాదు, శూద్రులే. వస్తే మనుస్మృతి ఎక్కడ క్లియర్ ఉన్నదంటే, అది మనుస్మృతిని ఎట్లా ఎన్ని కోణాలు చూసినా నాకు వచ్చేది ఉందండి, చాలా క్లియర్ ఉన్నది. ఏంటి ఆలుగుమైన శుద్రాలు లేదా? కానీ శుద్రులకు లాగానే హక్కు పెట్టుకోవడం కానీ మాత్రం సో విమెన్ ఆల్ విమెన్ ఆర్ ఈక్వల్, సారీ డాక్టర్ గారు ఈక్వల్ అంటే వాళ్ళకు క్లియర్గా తెలుసు ఎవరిని ఎక్కడ అని చేయాలి. సో ఇవన్నీ మన క్యాపాసిటీస్ గా అమలు అయ్యే పరిస్థితే ఉండేది ఒకవేళ రాజ్యాంగం రాకపోతే. రాజ్యాంగం రాకపోతే మన జీవితాలు ఎట్లుండేవి, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎట్లుంటాయి అనేది మనకు క్లియర్గా అర్థమైనప్పుడు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతుంది, నీకు నౌకర్ వచ్చింది, ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, నీకెలా వచ్చింది? ఎస్టీ. నాకు నౌకర్ వచ్చింది, బీసీ రిజర్వేషన్ వచ్చింది. అంటే ఓపెన్ వచ్చిందని ఎవరన్నా మాట్లాడు, ఓపెన్లో కూడా వచ్చినప్పుడు వస్తే వెలుకల్లోకే రిజర్వేషన్లతో అయితే మన వాళ్ళు అద్దె కుదిరాం. నేను నాకు రాలే అనుకుంటున్నాను, మీకు వెలుకల్లో రాళ్ళలో వచ్చి మాట్లాడతాను. రిజర్వేషన్ వల్ల ఓపెన్లో వచ్చింది, కానీ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. రిజర్వేషన్ వల్ల వచ్చిన తర్వాత రిజర్వేషన్లో వచ్చిందంటే మనం పెద్దగా పర్ఫామ్ చేయలేము అనుకుందాం. ఈ రోజున సోకాల్డ్ టీచర్ కమ్యూనిటీ, సోకాల్డ్ ఉద్యోగస్తుల కమ్యూనిటీ, శూద్రాస్ నుంచి వచ్చిన పిల్లలు ఎంతమంది ఎక్సెల్ చేస్తారు. భారతదేశపు ప్రెస్టీజియస్ సంస్థల్లో ఎంతమంది ఒక ఉన్నతమైనటువంటి స్థానాలలో ఇవాళ కంపీట్ చేయగలుగుతారు. అంటే మరి ఒక్క 25 సంవత్సరాలు, అంతే కదా, నాకు రిజర్వేషన్ వచ్చింది, నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక ఐఐటీలో కొట్టగలుగుతాం, డాక్టర్లు కాగలుగుతాం, ఇంజనీర్లు కాగలుగుతాం, ఓపెన్ విపరీతం కొడతాం. ఓపెన్ సీట్లలో చూస్తే మరి ఒక్క 20 ఏళ్ళనే అసలు ఎట్లా మన ప్రతిభ బయటపడ్డది? 1000-2000 సంవత్సరాల నుంచి ఎందుకు బయటపడ్డది? ఇది అడిగినప్పుడు ఇది మనకి ప్రశ్న వేసుకున్నప్పుడు రిజర్వేషన్ అనేది మన జీవితాల్లో చూడకపోతే మన పిల్లలకు మనం ఇలాంటి చదువుకున్నటువంటి అవకాశాలు ఇచ్చి సచ్చినా ఉండేవాళ్ళ. నా బిడ్డ ఇంకేవో చదివే కాదు, పిల్లలు డాక్టర్లు అయ్యేవాళ్ళు కాదు, చాలా మార్పులు వచ్చేస్తాయి. నేను ఇది కూడా కాదు ప్రశ్న, యాక్చువల్లీ సామాజిక బాధ్యత ఇప్పుడు అడిగేది ప్రశ్న. నేను ఒకటే అడుగుతాను,
మన జీవితాన్ని ఇంత డ్రాస్టిక్ చేంజెస్కి గురి చేసినటువంటి ఒక అవకాశం ఉన్నది, ఒక సౌకర్యం ఉంది. ఏంటది? రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ విస్తారంగా వాడుకుంటారు మనం ఈ రోజు కూడా. మనం వాడినాం, మన పిల్లలు కూడా వాడుతున్నారు. కాకపోతే మనం వాడినంత అధ్వానంగా వాడుతుంది. ఈ స్థానాలు కూడా మన పిల్లలు వాడుతున్నారు. ఇవి నిజానికి ఆలోచిస్తే మన జీవితంలో ఒక గుణాత్మకమైన నాట్ ఓన్లీ మన క్వాలిటేటివ్, మన పరిమాణాత్మకంగా కూడా మన కమ్యూనిటీస్ నుంచి విపరీతమైనటువంటి మన సాంఘిక స్థాయి యొక్క ఎదుగుదలకు దోహదం చేసినటువంటి ఒక ఫెసిలిటీ. ఇంత ఫెసిలిటీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ గురించి మనం ఏమైనా కొట్టాడుమా? ఇది కాదు. అవగాహన వచ్చింది. విమెన్ రిజర్వేషన్ ద్వారా ఇచ్చిన విమెన్ రిజర్వేషన్ గురించి మీరు ఏమైనా కొట్టాడురా? ఏదో వచ్చింది, దొరికింది. ఎవడో మన గురించి కొట్లాడితే మనం దొరికింది. రెండోది, ఎంత అధ్వానంగా పనిచేసినా మనకు ఆపన్న హస్తం అందించేది అంటే గాంధీ అవకాశం కదా. ఏ రూపాయి గాంధీ అవకాశం అంటే ఎంతో కొంత రిలీఫ్ దొరుకుతారు. మరి గాంధీ అవగాహన అనే దాన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం దేని ద్వారా ఏర్పాటు చేసింది? రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసింది, అంతే కదా. ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మరి గాంధీ అవగాహన ఒకటి ఉండాలని మనం కొట్లాడినాం. సర్కార్ బండ చదివినాం. నేను చదివిన సర్కార్ మొత్తం నేను హై స్కూల్లో 5 పైసలు చెల్లించలేదు. ఇంటర్లో 500 రూపాయలు కట్టినా. మొదటి సంవత్సరం 250, రెండో సంవత్సరం 250. సికేఎం కాలేజీలో డిగ్రీ చదివినా 1500 కట్టిన, 3 సంవత్సరాలు పెట్టిన. 5 పైసలు కట్టకుండా ఇవాళ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ దృష్ట్యా చూస్తే కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని లక్షల రూపాయలు ప్రశ్న పెడతారా? రిజర్వేషన్లు ఓన్లీ టీచర్ పోస్టులు, క్లర్క్ పోస్టులు లేదా ఈ ఉద్యోగాలనే రిజర్వేషన్ పొందుతున్నారు. అసలు 45% బీసీ కానీ, 80% ఎస్సీ కానీ, 12% ఎస్సీ కానీ, 90% జనాభా పెట్టుకోవాలి. ఇక్కడ చట్ట సభలో రిజర్వేషన్ మీరు ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయితే మొత్తం అడ్మినిస్ట్రేషన్ కూడా కాన్స్టిట్యూషన్ ముఖ్యమంత్రులు అన్ని, అంటే దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ అన్ని రెడ్డి కమ్యూనిటీతో డీల్ అవుతాయి. ఒక వెల్మా ముఖ్యమంత్రి అయితే ఆ వెల్మా కమ్యూనిటీతో కంప్లీట్ గా అన్ని డిపార్ట్మెంట్ నిండిపోతాయి. రిజర్వేషన్ అనేది మనం ఏదో ఈ ఉద్యోగాలు చదువు విషయంలో చిన్న చిన్న క్లబ్ పోస్టుల్లో, టీచర్ పోస్టుల్లో, గుమాస్తాలలో ఇంకేదో ఈ ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్ వినియోగించుకొని మన పిల్లల్ని ఐఐటి, డిగ్రీ, ఎంబీబీఎస్ ఈ డాక్టర్ సీట్ పొందగలుగుతాం. కానీ చట్టసభల్లో, పార్లమెంట్లో చట్టాలు చేసే కాడ మన వాళ్ళు ఉండాలి, మన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉండాలి. అటువంటి అప్పుడు చట్టాలు మనకు అనుకూలంగా తయారైతాయి. మన వల్ల జరిగే అన్యాయాలు, హక్కులు మనకు కాపాడబడతాయి. అందుకని అక్కడ మనం రిజర్వేషన్ ఉండాలి. అది కదా సార్ మనం ఈ మీరు మాట్లాడే దానిలో ఉన్నటువంటి మీకు డౌట్ ఉంటే అడగండి. కానీ ఇది ఎక్స్టెన్షన్ కదా సార్. ఎక్కడికి పోవాలి రిజర్వేషన్ తప్పక ముచ్చట. నేను మాట్లాడే దానిలో కేవలం అభ్యంతరం ఉందా? అయితే ఇప్పుడు ఏ సౌకర్యాలైతే మనం పొందుతున్నామో ఆ సౌకర్యాల కోసం మనం అస్సలే ప్రయత్నం చేయకపోయినా మనకు గోడైన సౌకర్యాలు మనం పొందచ్చు. మరి ఇప్పుడు చెప్పండి, మనం ఈ రోజు ఈ సౌకర్యం పొందుతున్నాము అని అంటే నిన్న కష్టపడ్డ వాళ్ళ ఫలితం కదా. మరి కొని ఇవాళ ఇది మొదటి ప్రశ్న అయితే. రెండో ప్రశ్న ఏంటి, మరి ఇవాళ మనం హ్యాపీగా ఉన్నామా? ఇప్పుడు నేను గోల్డ్ అనే సౌకర్యాలు చెప్పినాను, నువ్వు మీ నాయన ఏం చేసిండు అది నువ్వు చేస్తాడు. ఇట్లా చాలా కంఫర్టబుల్. కానీ చాలా కంఫర్టబుల్ ఉన్నట్టే కనుక ఇంకా మరి నీకు సహాయంగా పెట్టాం అంటే నీకు ఇంకేదో కావాలి. ఇంకేదో అంటే మనం ఒక స్థానాన్ని ఆశిస్తాను, మనం ఇక్కడ ఉన్నాం, రాజ్యాంగం ద్వారా ఇక్కడికి వచ్చాం, అంతే కదా సార్. ఇక్కడికి పోవాలి.
అందుకు సంఘం పెట్టాం అంతేనా? మహిళల సంఘం ఉన్నాయి, కార్మికుల సంఘం ఉన్నాయి. కాన్స్టిట్యూషన్లో తీసుకున్న అన్ని హక్కులు ఉన్నాయి. అయినా మళ్ళీ కార్మికులకు హక్కు లేదు. పౌరులందరూ సమానమైన రాజ్యాంగం అంటారు. నేను ఇప్పుడు దాకా హక్కులే లేవు. ఇంకేమో డాక్యుమెంట్ ఏం చెప్తాను, అందరూ సమానం అని చెప్తాను. అంబేద్కర్ రాసిపెట్టు మనకు ప్రతిదీ అనుకున్నాను. వాస్తవం ఆచరణలు ఏమున్నాయి? ఆ అధికారులు మేడంతో ఎట్లా వ్యవహరించాము నిరంతరం గుర్తు చేస్తా అంటారు. మనం నువ్వు గిరిదిరగే మర్చిపో అంటారు. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగం రామైన సంకల్ప గుర్తు అయిపోతారు కదా. ఇప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? బాలగోపాల్ గారు ఒక మాట చెప్పారు, లేని హక్కుల కోసం కొట్లాడడం ఎంత ముఖ్యమో వ్యవస్థీకృతం అయి ఉన్నాయి. అవి దే హావ్ బీన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ త్రూ కాన్స్టిట్యూషన్ దట్ both of us are equal irrespective of caste, sex, religion, language, religion, color. ఇది చెప్తాను కదా, అది వాస్తవంగా వాస్తవం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి? మొదటి పార్ట్ ఇంకొంత ఏం చేసిన అర్థమైంది కదా సార్. ఒకటి ఇలా రెండు పార్ట్స్ ఉన్నాయి. ఇవాళ మనం అనుభవిస్తున్న ఏ సౌకర్యం కోసం కూడా మనం కొట్టాడిది లేదు. ఎందుకంటే కొట్టాడు అంబేద్కర్ కొడుకు పోగొట్టుకున్నాడు. ఆయన మందులు లేవని భార్య చెప్తే పైసలు ఉన్నాయంటే మందులు ఎక్కడ తెచ్చిపెట్టారు. అందుకు వచ్చినాయి మనకి హక్కులు. మరి ఆయన మన కోసం మామూలు జోగు భాషలో మనం కనుక ఏదైనా ఒక పని చేసి మన బాధ్యత నెరవేర్చకపోతే అంబేద్కర్ ఉసులంతా అంబేద్కర్ కొడుకు ఉసులు ఉన్నది ఇప్పుడు అప్పుడే సస్తాను అంటే యోగా ఆయన బయట చదువుకున్నాను కాదు, బయటనే నౌకరిస్తాను. వాళ్ళు ప్రొఫెసర్ పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ ఆయన నీకు ఇస్తాను నౌకరి అంటే నా పని వేరే కాడ ఉన్నాయి. ఏంటిది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆయనకేం జాలి ప్రొఫెషన్ ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఏం కష్టపడ్డాడు, అది నా తర్వాత తరం కష్టపడుతుంది. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటిదంటే, అంత కష్టపడి ఆయన రాసి పెట్టడం నీకు తెలుసు, నువ్వు నేను సమానం తెలుసు, కానీ సమాజం రోజు నీకు ఇంతరే నువ్వు ఎదుని నువ్వు సాగలో సుమా అని చెప్తాను చెప్పలేదు. మరి మనకు కొంచెం ఉండాలి, ఏముండాలి? నేను సాగలో అయితే కానీ నేను నీకు సమానం. నేను పని మాత్రమే సాగలు పని చేస్తాను, కానీ మాట్లాడే నీకెంత హక్కు కదా నాకు అని నిరంతరం మనం కూడా మనల్ని గుర్తు చేసుకోవాలి. అది సోషల్ రెండో పార్ట్ కదా. నేను దాని గురించి ఫ్లైట్లు రాసి పెట్టేది అవి మనం కొత్తగా కూర్చొని దొరికిందా ఆ సౌకర్యాలన్నీ అనుభవిస్తాం. డబ్బులు మనకు కాన్స్టిట్యూషన్ లేకపోతే మీరు ఎక్కడాలి, నేను ఎక్కడాలి మనందరికీ తెలుసు. అదే ఉన్నాయి అంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి 100 ఉన్నాయి కదా, మనం నిజానికి అనుభవిస్తున్నాయి కదా. 10-20 కూడా అనిపిస్తుంది, 10-20 కూడా అనిపిస్తుంది. మిగిలిన 80 ఏం చేయాలి? అమలు చేసుకోవాలి. ఉన్నాయి ఆల్రెడీ, కుట్రాల్సిన పనిలే ఉన్నాయి కదా, అమలు చేయించుకోవాలి. ఇది రెండో సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనకున్న బాధ్యత ఏంటి? ఇది ఏంటి? ఇక రెండో పని ఇంతకుముందు అడిగిన మనం చేయం, మన బాధ్యత మనం నిర్వర్తించాలి. మనం ఏమైనా వచ్చుకుంటారా? మరి ఏమైతుంది మనం మన సోషల్ రెస్పాన్సిబిలిటీ నెరవేర్చకపోతే? ఆర్ ఇన్ఫరింగ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
టు విచ్ వీఆర్ ఓల్డ్, వీఆర్ ఇండెటెడ్ టు సొసైటీ. ఏం జరుగుతుంది అంటే ఇంకా మా డాక్టర్ సార్ చెప్పింది బిల్ ఆఫ్ రైట్స్ ఎప్పుడు వచ్చిందంటే సార్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అప్పుడు ఎప్పుడు వచ్చింది అందరం మరి మనకి ఎప్పుడు వచ్చింది 1940. ఎంత తేడా ఉందండి? గట్టిగా మనం ఇప్పుడు ఏం పని చేయలేదు అనుకోండి, మనకి ఎప్పుడు ఎట్లున్నామో గట్టిగా ఉంటాం, అవసరమైతే ఎంత పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఎంతకు పోయినాం, ఎందుకంటే అడిగేటోళ్ళం తగ్గిన వాడు తెలుసుకోవటం కోసం కూడా ప్రయత్నం చేయడం అనేది మానేసినాం కాబట్టి, మన అభిరుచులన్నీ మారిపోయినాయి కాబట్టి, మనకు దొరికిన వీలైన లీజర్ టైం విరామ సమయాన్ని వేరే పనికి పైన వాటికి ఉపయోగిస్తాను కాబట్టి ఇక్కడనే ఉంది మనం. ఇది మన క్లాస్. The responsibility is evaded, status quo is maintained. అది మనం రాష్ట్రపతి డబల్ కోర్స్. మరి మన కోసం ఎప్పుడు కొట్టాడు? మనమే కొట్టాడు. రెండోది కొట్టడానికి ఏం జరుగుతుంది? నువ్వు ఎక్కడో గక్కడనే ఉంటే అవసరం తింటూ మనం సిద్ధపడదామా? మరి ఎట్లా పెట్టాం? ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు పోయినాం. నేను ఫ్రీగా చదివిన, డిగ్రీ దాకా పీజీ దాకా ఇలానే చదివిన 94, 96. ఇప్పుడు అదే చదువు నేను లక్షలు పెట్టి చదివిస్తాను. నాకు ఇది ఎందుకో పోయినట్టు తెలియదు. రిజర్వేషన్లతో మనం ఇంతమంది రోగాలు సంపాదించడం, మనలో ఉన్నవాళ్ళందరూ దాదాపు ఎంతో కొంత వేస్తాము. ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పాలి, మన పిల్లలు కూడా ఇంతే గౌరవప్రదమైన రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు చేయగలుగుతారు. అంటే మనం ఎక్కువగా నొప్పలేదు. కానీ మనం కొట్టాడకుండా ఉంటున్నాలేము, కానీ బలం పెరిగిపోయి ఇప్పుడు ఆ సాధన పాలసీలు నిర్ణయించే స్థానంలో మనం లేదు. అదే పాలసీలు నిర్ణయించే స్థానంలోకి మనం ఎప్పుడు పోతాం? అంటే మనము సోషల్ రెస్పాన్సిబిలిటీతో నిర్వహించినప్పుడు మనం పోతాం. మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ తప్పినామంటే మనం ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్ కూడా ఎంతమంది డబ్బులు తీసుకుని ఎంఎస్సి కూడా వదిలేస్తాం. దిస్ ఇస్ వాట్ ఈస్ డివైడింగ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది అంశం. ఇది రెండో అంశం. మరి మనం ఇంత శక్తి సరిపోతుంది మనం దగ్గర ఇంత మంది ఇంత పని చేయగలుగుతామా ఇంత పని చేయగలుగుతామా అని అనుకున్నప్పుడు మళ్ళీ నాకు అభ్యంతరం ఆయన ఇప్పటి ఎంతమంది? ఆల్మోస్ట్ ఒక్కడే. కాకపోతే ఆయన మేధాశక్తి గొప్పది, ఆయన నిజాయితీ. మేధాశక్తి ఉండగానే సరిపోతుంది, నిజాయితీ కూడా లేకపోతే ఆయన 6 అడుగుల లోపల చుట్టూ ఉన్న వాళ్ళందరూ అప్పటి ఫస్ట్ శత్రువులు, భయంకరమైనటువంటి పర్సనాలిటీస్. వాళ్ళందరినీ మరి ఆయన ఎట్లా ఎదుర్కోగలిగాడు, ఎట్లా ఆయన నిలవలేదు, సవాల్ చేయగలిగాడు, అందరినీ నిలవరించగలిగాడు. చాలా ఫెయిల్ అయింది ఆయన. ఆయన కలలు ఉన్నటువంటి ఆయన కలలు ఉన్నటువంటి ఒక డిమాండ్ ఏంటిది? 50% మనలో ఉండాలి చట్ట సమాజంలో. ఈగో వరకు కూడా మనం సాధించుకోగలిగామా? మరి ట్రాజెక్టరీ అంతా చూసినప్పుడు ఆయన ఎంతో సాధించుకున్నాడు. ఆ ఎంతో సాధిస్తేనే ఇక్కడ ఉన్నాం. మరి ఆయన ఫెయిల్ అయినాయి, ఆయన సాధించలేకపోయినాయి, ఆయన నిరాశపరిచిన ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి అవన్నీ మన లక్ష్యాలే కదా, మన టార్గెటే కదా. అది మన ఇక దానికి ఏమేమి చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది
అసలు వెనుక మన పాస్ట్ ఏం జరిగింది, హక్కుల సంఘాల యొక్క బాధ్యత ఎక్కడే ఏ కాలాలలో ఎట్లా ఉన్నది, దాదాపు సరం అమెరికాలో ఎట్లా నడిచింది, అసలు భారతదేశానికి స్వతంత్రానికి ఎట్లా నడిచింది, ఇవన్నీ మరి ఇవన్నీ లేకుండా మనం ఇక్కడ లేవు కదా. ఈరోజు లేదు కదా. నేను ఊరితో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి. మీరు ఇవాళ పండుగ చేయడం హాయిగా, మా అక్క ఒకప్పుడు సైకిల్ దొక్కితే ఆయన ఏడ్చింది సమయం, నేను అది సైకిల్ దొక్క నేర్చింది బాగా కాలేకపోయాను. మరి మా అక్క యొక్క ఆ మనోవేదన, ఓటమి, ఆమె అవమానం ఏదైతున్నదో అది అలా ఇవాళ మీరు బ్రహ్మాండమైన కోరికల స్వేచ్ఛ. మరి మీకే మీరు గురువున పట్టేసుకుని పోతారు, ఎంత సౌకర్యం ఉన్నది. మరి ఈ సౌకర్యం మీకు వనగూర్చి పెట్టాలి. ఎవరు తిట్టుతున్నారు, ఎవరు అవమానాలు భరించారు, మరి వాళ్ళకు మీరేమో తిరిగి చెల్లించారా? ఇప్పుడు మనకు సమస్య. మరి ఇవన్నీ చేయడానికి మన సంఘమే ఉన్నదా, మనమే చేయాలా? అంటే చూచాయగా వీళ్ళగా కష్టాలు వీళ్ళు చేసి నేను ఒక ఇప్పుడే దళితులకు సంబంధించి మొన్నటి దాకా ఒక ఢిల్లీ నడిచింది, ఏది ఏబిసిడి వర్గీకరణ నడిచింది. ఇక్కడ గమ్మత్తు ప్రాజెక్టు తిరుగుతాం, కారం చెవుడు చుండు చుక్కలు పెట్టుకుంటే, కారం చెవుడు చుండు ఎస్సీ వర్గీకరణ, ఈ మూడు చుక్కలు కలిపితే ఇక్కడ ఒకటే గీతంగా వచ్చిందండి. వచ్చి 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 ఇది రాగానే ఇట్లా గమ్మది కదా. సుందూరు కారం చెడులా ఒక్కటే మాట మీద ఉన్నాయి రెండు వర్గాలు కదా. నాటి బొడ్డు తీసుకొచ్చి ఆయన మాకు పాతి పెట్టి శవాలు అట్టి బాబా ఎనుకున్నారు మొత్తం. ఆ ఎనుక మొదలు చూస్తే మొత్తం ఒక్కటే పువ్వు కనపడుతుంది. మా దగ్గర కనపడలేదు, మా దగ్గర ఒక్కటే కనపడదు పువ్వు. దగ్గర రాగానే దళితుల హక్కుల గురించి అప్పుడు ఏపీసీఎల్సీ మాట్లాడింది, ఎస్సీ వర్గీకరణ గురించి హెచ్ఆర్ఎఫ్ మాట్లాడింది. మరి దళితుల హక్కుల గురించి అప్పుడు మాట్లాడిన దళిత సంఘాలు ఇప్పుడు వర్గీకరణ గురించి ఏం మాట్లాడే? ఒకటి మాట్లాడేది, ఒకటి ఇంకోటి మాట్లాడేది. ఇద్దరు దళితులే. సుఖ కర్త తెలిసిన సుఖ కర్త కర్తలో ఒక సుఖం పెట్టిపోయి ఉంటారు. ఏదైనా ఉండేది మనం అప్పుడు స్వార్థం కలిగి మనం ఏమంటానంటే ఒక్కొక్క సమస్య మన దగ్గరికి వచ్చి నిలబడ్డప్పుడు న్యాయం ఏది అడుగుతాంటది, మన అంతస్తు చేతనాన్ని అడుగుతాంటారు, మన కన్సెన్స్ అడుగుతాంటారు. ఇది న్యాయం నీకు కనపడుతుందా లేదా, నువ్వు న్యాయం గురించి మాట్లాడతావా లేదా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఎవరైతే న్యాయాన్ని తార్కికంగా ఎప్పుడైతే ఒప్పుకోలేదో అప్పుడు చీకస్తాడు. మరి అప్పుడు ఎవరు మాట్లాడాలి? రెండు ఉన్నాయి సమస్య. దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు అన్నింటిలో రెండు కులాలు ఉన్నాయి ప్రధానమైన. రెండంటే 50 కులాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా కనిపించే రెండు కులాలు. ఇవన్నీ ఒకటేనే ఉన్నాయి. అంబేద్కర్ సంఘంలో మాదిగా అంబేద్కర్ సంఘం, మాల అంబేద్కర్ సంఘం ఉండదు. అంబేద్కర్ సంఘం ఉంటుంది, దళిత సంఘం, దళిత సంబంధించిన సంఘం. విచిత్రమైన విషయం ఏంటంటే ఒక ప్రత్యేకమైన సమస్య వచ్చినప్పుడు స్టార్క్ డిఫరెన్స్, స్టార్క్ రియాలిటీ, డిస్కస్టింగ్ రియాలిటీ that they have different opinions. అప్పుడు మీరేంటిదల్లా సింగరేణి కార్మిక సమస్య ఏంటంటే ఇది ఈ రెండింటిలో ఏది న్యాయం? వర్గీకరణ చేసుకుని న్యాయం. ఆ కులాలకు అందరి కులాల షెడ్యూల్ ఒకదాని ఎవరి వాళ్ళకు ఆర్థిక దాని గురించి అంటే నా కోణం ఏంటంటే కార్మిక సంఘం ఇది ఉన్నది కదా, ఇది మాట్లాడింది అంటారు. ఇది కాదు భయ్, మీరు అట్లా కొట్లాడకూడదు అన్నా, మారడం
తప్పే ఇబ్బంది వాళ్ళకి కావాలని అని కార్మిక సంఘం మాట్లాడిందా? మహిళల సంఘం మాట్లాడిందా? కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినా? రాజకీయ పార్టీలు చూస్తే కూడా గుర్తు కనిపిస్తుంది. అవి కొన్ని సమస్యలు రాగానే జానారెడ్డి గారు తెలంగాణ గురించి మాట్లాడేది మీకు ఎవరైనా గుర్తున్నదా? గంటన్నర మాట్లాడతాడు ఆయన ప్రెస్ మీట్లా. నేను మాట్లాడినాను నేను గుర్తురా? ఒక్కసారి ఇప్పుడు జానారెడ్డి అని తెలంగాణ మూమెంట్ అని కొట్టాడు. కొట్టుకుంటూ వీడియోలు వస్తాయి, మొత్తం మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఎదురుగా జర్నలిస్ట్ ఆపిన ఆఖరికి ఏం చెప్పి ఏముంది అట్లా ఆ రాజకీయ పార్టీలు వర్గీకరణ గురించి ఎప్పుడే మాట్లాడు. ఆఖరి ముందు వచ్చిన కదా 22 ఏళ్ళు 23 కదా 22 పోరాట కదా సరే 30 ఏళ్ళ పోరాటం అసలు ఎప్పుడు తీసుకోవాలి నిర్ణయం? ఒక రాజకీయ పార్టీ అధికారంలో పార్టీ ఎప్పుడు తీసుకోవచ్చండి నిర్ణయం? ఒక్క లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఒక్క ఐపీఎస్ ఐఏఎస్ వేసి ఐపీఎస్ అంటారు ఐఏఎస్ ఇంకెవరు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరు వేసి అసలు నిజమేనా మీరు అనేది నిజమేనా? ఎంత టైం పడుతుంది సార్? 5-6 నెలలు పడుతుంది. లొల్లి అవుతుంది అని అనుకున్నాం. అయోధ్య జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు లొల్లి అవుతా? మరి అయోధ్య జడ్జిమెంట్ కంటే ప్రమాదకరమైంది చెప్పండి. అయోధ్య జడ్జిమెంట్ కంటే భయంకరమైన ప్రమాదకరమైనది వర్గీకరణ. కానీ ఎందుకు తీసుకోవాలి? రాజకీయ పార్టీ వై డోంట్ దే టేక్ ది రైట్ ఆఫ్ ది స్టాండ్? బట్ ప్రయోజనాలు కాబట్టి ఇక్కడ నేను చెప్పేది చెప్తాను. అన్ని సమస్యలకు అన్ని వర్గాలకు రకరకాల సంఘాలు ఉన్నాయి. కానీ అవి ప్రత్యేకమైన ఒక కీలకమైన సందర్భం వచ్చి న్యాయం వైపు వైఖరి చెప్పు అని అన్నప్పుడు చెప్పు. ఒకప్పుడు ఒక్క తాటి మీద ఉన్నాయి కూడా చీలిపోవచ్చు. మరి అప్పుడు ఎవరు మాట్లాడాలి అంటే ఎవరు ఒకరికి ఉండాలి కదా. సరే ఇది కాదు న్యాయం అని చెప్పడానికి ఉండాలి కదా. ఆ రోజు ఖచ్చితంగా సరిగ్గా అదే రోజు అక్కడ ఉంటుంది పాత్ర, సామాజిక పాత్ర, దానికి సామాజిక ఇది హక్కుల కార్యకర్తలు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇది చాలా ముఖ్యమైన కీలకమైన పాయింట్. రెండో పాయింట్ వస్తుంది మళ్ళీ వెంటనే. ఫస్ట్ నేను వేసిన ప్రశ్న మనతో అవుతుందా? ఉన్నది 150 రాష్ట్రంలో, ఇంకో రాష్ట్రంలో 200 మనతో అవుతుందా అంటే అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ మనం మన వాయిస్ అయితే రికార్డ్ చేయాలి, మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి, మనం ఎక్స్ప్లెయినేషన్ చేయాలి, మనం వీలైతే న్యాయ పోరాటం చేయాలి. ఇప్పుడు మన వర్గీకరణ జడ్జిమెంటే ఉన్నది బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్. అలా ఎవరిని రిఫర్ చేసింది? చట్టపరంగా ఇది వయబులా కాదా, రాజ్యాంగబద్ధమా కాదా ఈ వర్గీకరణ అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు మళ్ళీ మరో పర్సన్ పెట్టిన వాదనల్ని రెఫర్ చేసిందా లేదా? అక్కడైనా పని చేస్తుంది. మనం పెట్టే వాదనలో కనుక చట్టబద్ధత ఉంటే, మనం పెట్టే వాదనలో కనుక తార్కికత ఉంటే, న్యాయం ఉంటే అది డెఫినెట్గా ఏదో ప్రజాక్షేత్రుల చట్టపరంగా న్యాయపరంగా అది ఉన్న సమస్యలు. మనం ఏ దృష్టికోణం నుంచి చూడాలి ఒక సమస్య? మన అస్తిత్వం ఉంటుంది, అస్తిత్వ ఉద్యమాలకు పరిమితి ఉంటుంది. నేను మాదిగా కాబట్టి నేను మాదిగా ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేయాలి. మరి మాదిగా ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఇతరుల ప్రయోజనాలు ఇంకోళ్ళ దెబ్బతింటా అయినా పర్లేదు. నా వర్గ ప్రయోజనాలే నేను ఎత్తి పట్టాలన్నది అస్తిత్వ ఉద్యమాలకు ఉండేటువంటి లోపం. మరి నిష్పాక్షికంగా మనం ఎట్లా తీసుకోవాలి వైఖరి? అక్కడ వస్తుంది హక్కుల కార్యకర్త. మనం ఎంత రాజ్యాంగబద్ధంగా ఉంటామో
అంతే న్యాయబద్ధంగా కూడా ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగంలో కూడా ఒక్కోసారి అన్యాయమైన విషయాలు చూపించబడతాయి. అప్పుడు వాటిని కూడా మనం ప్రశ్నించేటువంటి ఒక నైతిక దృక్కోణం ఉంది. సార్త్రే అంటాడు, నాకు చాలా విలువైన మాట అనిపిస్తుంది. ఒక సోషల్ చేంజ్, ఎనీథింగ్ which is inevitable historically. Anything that is inevitable historically is beyond moral and legal condemnation. దీని అర్థం ఏంటంటే ఒక చారిత్రక మార్పు ఏదైనా అనివార్యంగా వచ్చేటట్టయితే ఆ వచ్చేది నువ్వు ఈ కాలంలో ఈ క్షణంలో ఏ చట్టం అయితే ఉందో, ఏ నైతిక చట్టం అయితే ఉందో ఆ చట్టం నుంచి చూస్తే నీకు అది పనికి అందమే కాదు. ఆ నైతిక లేదా న్యాయపరమైన చట్టం నుంచి చూసి అది న్యాయం అనడానికి లేదు. అంటే అది ఎంత అద్భుతంగా అది మనం హక్కుల కార్యకర్తగా గుర్తుపెట్టాలి. ఒకప్పుడు మనం దొరకటి మీదకి వెళ్ళాలంటే చెప్పులు తీసుకొని చెప్పులు చేతిలో పట్టుకొని పోయాం. చెప్పులు చేతిలో పట్టుకొని పోకపోతే నేరగలప్పుడు పనులు లాగింది అనక జరగ. స్త్రీలు ఉన్నారు, బయటకు వచ్చి మాట్లాడితే చాలా అవమానకరం. లేదండి నైతికంగా వచ్చి సామాజికంగా ఎంత మీకు మాత్రం దగ్గర సమర్థత ఉంది. మరి ఆమె వంట చేస్తే సమర్థత బయట ఉన్నాను. కాబట్టి హిస్టారికల్ గా వచ్చేటువంటి ఇన్ఎవిటబుల్ అనివార్యమైనటువంటి మార్పులకు మనం ఒక చిన్న పాత దృక్కోణం నుంచి చూస్తే మనకు సమాజంలో మార్పు అర్థమే కాదు. ఒక కొత్త మార్పును మనం కొత్త హక్కును మనం పొందేటప్పుడు కొత్త దృక్కోణంతోనే చూడాలి, కొత్త ఆలోచనతోనే చూడాలి. అంటే ఆల్రెడీ ఇన్స్టిట్యూషనలైజ్ అయినటువంటి ఒక హక్కులను మాత్రమే ప్రాతిపదిక చేసుకోవడం కాదు, ఆ హక్కును ఎట్లా విస్తరింపజేయాలో కూడా మన హక్కుల కార్యకర్త యొక్క బాధ్యత. హక్కులను విస్తరింపజేయడం కూడా బాధ్యత. ఉదాహరణకు మనకి ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటి ఉంటుంది. ఏంటిది? ఒక 100-200 ఇది ఉంటుంది, నాలుగు ముఖ్యులు ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఒక సంస్థల పిల్లల తల్లు ఉన్నటువంటి ఒక సందర్భం ఉంటుంది. కాబట్టి ఒక కృషి పెట్టాలి. అది ప్రభుత్వ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, ఏ సంస్థ అయినా కావచ్చు. ఉన్నదనేది ఒక చోట ఒక ఆఫీసులో కృషి, ఒక ఆఫీసులో వికలాంగులు ఉంటారు. ఏ ఆఫీసుల్లో వికలాంగులకు కావాల్సినటువంటి టాయిలెట్స్ ఉన్నాయండి. అంటే ఇవన్నీ మనం విస్తరించుకోవాల్సిన ఏరియాస్ ఉన్నాయి. ఇంట్లో చూసినప్పుడు ఒక హక్కుల కార్యక్రమం మనం ఇవన్నీ చేయగలుగుతాం, చేయకపోతే మనం చాలా. కానీ ఇది ఒక ఉంది అని గుర్తించడం ముఖ్యం. ఇది రైట్ రాంగ్ అని చెప్పడం ముఖ్యం. మన వంతు కర్తవ్యంగా మనం వ్యక్తిగత స్థాయిలో మన మిత్రులకు చెప్పడం, ఒకటి నా స్టాఫ్ చెప్పడం, ఇది చేయాలి. ఇట్లా చేయటానికి ఏ ప్రయోజనాలు ఆశించని, ఏ పరిమితులు విధించని ఒక సంస్థ అవసరం. ఆ సంస్థే మనం ఇక్కడ నిబంధనలు లేవు. మీకు ఒక ఏరియా ఆసక్తి ఉన్నట్టు అక్షర మిత్రుడు మళ్ళీ చెప్తాను. ఒక ఏరియా నాకు ఆశగా సురేందర్ సార్ ఉన్నాడు. ఆయనకు ఒక హేతుబద్ధమైన ఆలోచన దృష్టికోణాన్ని సమాజంలో పెంపొందించడం చాలా ఇష్టం. ఆయన నాస్తిక దృక్కోణం నుంచి చూస్తాను ప్రతి కోణాన్ని రాస్తాను. దాని మీద నిర్బంధం కూడా ఎదుర్కొన్నాను. ఆయనకు అది ఇష్టం. మనం చూడాల్సింది ఏంటంటే అది నిజంగానే సామాజిక చైతన్యానికి దారిస్తుందా, సమాజంలో పౌరుల యొక్క ఆలోచనను మెరుగుపరుస్తుందా, మనకు ఉన్నటువంటి పాత విశ్వాసాలను ఏమైనా మెరుగుపరిచి కొత్త హేతుబద్ధమైన పునాది మీద తిరిగి విశ్వాసాలని సంస్కరించగలుగుతుంది ఆయన ఆలోచన. మనం అది ఓకే అనుకోండి, అది మన కార్యక్రమం.
అది మన కార్యక్షేత్రం, అది మన కార్యక్షేత్రం. అట్లా అనుకున్న కార్యక్రమం ఈ రకంగా సార్ చెప్పింది, హనుమాన్ ప్రసాద్ గారు చెప్పారు. అది ఏమో అన్యాయాలు జరిగిపోతాయని చెప్పినాయి. అది మనకు తెలియనిది, ఏమైనా జరుగుతుందో తెలియనిది ఆయన చెప్పేదా. నేను ఇంకొక ప్రశ్న, మా ఫ్యామిలీలో ఒక చర్చ వస్తాను, ఇవన్నీ తెలుసుకుని ఎలా ఇవన్నీ తెలుసుకుని ఎలా అంటే సోక్రటీస్ విషపు నిర్ణయించి సంస్కృతి ఆయన చంపే ముందు ఏం చేస్తాడు అంటే, ఆయన విషపు గిన్నె ఆయనకి ఇచ్చే ముందు ఏం చేస్తాడు అని అంటే, ఆయన ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఇక రాను విద్యాలు నేను అని భగత్ సింగ్ లేపుకపోయాను కదా జైలుకి. అప్పుడు భగత్ సింగ్ ఏం చేస్తాడు, పుస్తకం చదువుతున్నాడు. క్షణమైతే చచ్చిపోతాం, మరి ఎందుకు? ఇది ఒక కోణం. ఇంకొక కోణం చెప్తాను. ఏజ్ ఓల్డ్ ఇండియన్ ట్రెడిషన్లో మీరు అద్వైత సిద్ధాంతం వింటారు. ఆదిశంకరాచార్య గారు అట్లీస్ట్ కొంతమంది కన్నా ఇది ఐడియా ఉంటుంది. భారతదేశపు తాత్విక చిత్రంలో చాలా బలవత్తరమైనటువంటి సంప్రదాయం అద్వైత సిద్ధాంతం. ఆయన ఏం చెప్తాడు, నువ్వు ఏమన్నా చెయ్యి, నీకు లాభం లేదు, దేవుని ముక్కు సూపర్. 32 శ్లోకాలు బహుశా భారతీయ తాత్విక చింతనలో అంత బలవత్తరమైనటువంటి ఫిలాసఫీ ఇది రిప్రజెంట్ చేసే భజగోవిందం లాంటి శ్లోకం మరొకటి ఉండదు. కీర్తన మరొకటి ఉండదు. దాన్ని బాగా కలిసి చూసింది నేను సార్, దాని తర్వాత అవకాశం అందులో ఏముంటుందంటే, నహి నహి రక్షితి దుఃఖకరణి ఒక వాక్యం. నహి నహి రక్షితి దుఃఖకరణి. దుఃఖకరణి అనేది ఒక సాంస్క్రిట్ గ్రామర్ ప్రాబ్లం. ఒక బ్రాహ్మణుడు ఆయన ఆ సాంస్క్రిట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఆదిశంకరాచార్యలో పోతుంటే ఆయన పండితుడు అది సాల్వ్ చేస్తారంటే ఆయన పిలిచి చెప్పారు అనమాట, ఈ వ్యాకరణం చేసుకుంటే ఏమొస్తుంది, భగవోయిదం అను నీకు మోక్షం వస్తుంది. ఇది ఇంకొక దినమైనది. దీనికి డైరెక్ట్ సమాధానం ఒకటే, మనం భగవోయిదం అని మోక్షం కోసం ప్రయత్నం చేసినాం అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు బిల్ ఆఫ్ రైట్స్ ఉంటుందాం. ఈ రోజు వస్తాం అన్నా కూడా ఒక ముఖ్యం నేర్చుకున్నాం అనుకోండి, ఒకవేళ దప్పడం మోక్షం నమ్మకాలు ఉంటే మోక్షం మనకి వస్తుంది. భజగోవిందం అంటారు, అది మాత్రమే. సో దీని నుంచి నేను మళ్ళీ అడిగిన ప్రశ్న ఇస్తే, అమెరికా రాజధాని మీకు తెలిసిన తెరవకపోతే నీకు తెలిసిందనుకో, ఒకవేళ వాషింగ్టన్ తెలిసిందనుకో, నీకు ఏమన్నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తేడా వస్తుందా? ఒక విషయం, వడ్లో వరి వండిస్తాను, వరి వండించడంలో ఒక 4 మెళకువలు నీకు తెలుసు, 10 మెళకువలు నీ పక్కన తెలుసు. ఎవరికి కాన్ఫిడెన్స్ ఎక్కువ చెప్పి ఏం చేయాలి అంటే, ఒక విషయం తెలుసుకొని సావాలన్నా తెలియక సావాలా? మామూలు ప్రశ్న. ఇది కూడా ఒక అనుకూల కార్యక్రమం. ఒక విషయం తెలుసుకొని సత్తాం గుర్తగా చెప్పండి. ఒకవేళ మనం తెలుసుకోలేదు, ఏమన్నా లాభం లేకపోవచ్చు, నష్టం లేకపోవచ్చు, కానీ నీ కాన్ఫిడెన్స్ మాత్రం. రెండోది, నువ్వు నీ చుట్టూన్న సమాజానికి ఏమి సంకేతం ఇస్తాను అన్నది కూడా చాలా ముఖ్యం. నువ్వు నీ పిల్లలకు ఏం నేర్పుతాను అనేది ముఖ్యం. నువ్వు జ్ఞానం ప్రధానమైందని చెప్తున్నావా, లేక కర్మ ప్రధానమైందని చెప్తున్నావా? ఒకవేళ కర్మే ప్రధానమైందని అనుకుంటే రాజ్యాంగాన్ని తగలేయాలి, అవసరం లేదు.
తెలుసు కదా మన కర్మ ఏంటి. సో ఈ ముచ్చట తెలుసుకోవడం కూడా తప్పుల కార్యక్రమం. సో ఈ రెండు కారణాల వల్ల మనం మనవంతుల వ్యక్తిగా నేను వ్యక్తిగతంగా పాల్పంచుకుంటున్నా, కాంట్రిబ్యూట్ చేస్తున్నా. ఇది నా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది పెద్ద మాట కాదు, నా వ్యక్తిగత బాధ్యత. సామాజిక బాధ్యతలు వ్యక్తిగత బాధ్యత. ఈ సిన్సియారిటీ మనం ఉంటే సరే. ఇక మూడోది ఫైనల్ ఏంటంటే ఈ సంస్థ ఈ సంస్థలో పనిచేస్తే రకరకాల మత విశ్వాసాల కారణంగా మనం డొనేషన్స్ ఇస్తాం. తిరుపతికి పోయి డబ్బులు వేస్తాం. క్రైస్తవ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు దశమ భాగం అని ఇస్తాను. ముస్లిం మిత్రులు ఉంటే వాళ్ళు జకాత్ అని ఇస్తాను. ఇవి ఎక్కడ పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి, దీంతో మనకు నాకు తెలిసినంత వరకు అయితే ఫ్యాసిజంకు ఒక నిర్వచనం ఉంది. డాక్టర్ గారికి భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భేదాలు చాలా మంది వాళ్ళకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కానీ నేను ఫ్యాసిజం గురించి చాలా చిన్నగా అర్థం చేసుకున్నాను. అది ఏంటిదంటే నాకు నష్టం కలిగించే భావజాలాన్ని, అభిప్రాయాలను, విశ్వాసాలను నాకే మోక్షం కలిగిస్తాయి అని నేను నమ్మటమే, నచ్చే విధంగా ఏ భావజాలం నా మీద ప్రభావితం చేయటమే నిరభ్యంతరమైనటువంటి, సందేహం లేనటువంటి ఫ్యాసిజం. నా పుట్టికే కింద అని మా తాత ఆడిదానిగా పుట్టడమే వేస్ట్, అడిగిన మానయ్య పుట్టిన బెస్ట్ అని మా అమ్మ అనుకునేది. నాది తక్కువ కులం పుట్టుకని నాయన అనుకున్నాను. ఇది ఎవరికి పనిచేసింది? ఎవరి సౌఖ్యానికి పనిచేసింది? ఎవరు ఉన్నత పదవులు అలంకరించడానికి పనిచేసింది? కానీ మనం పని చేస్తాంది నా బతుకు పాడుకోమని మనం అనుకుంటాం, ఆడవాళ్ళు అనుకుంటాం. అయినా అదే కరెక్ట్ అనుకుంటాం. అనుకుంటాం పోయిన మురిగిపోయి కొబ్బరికాయ. ఏ భావజాలం అయితే మనల్ని న్యాయం నడిచేస్తుందో ఆ భావజాలమే మనకు మోక్షప్రదాయిని, ఆ భావజాలమే మనకు దిక్కు అని ఏ రకమైనటువంటి ఒక అట్మాస్ఫియర్లో మనం అనుకుంటామో, ఏ భావజాల ప్రభావంలో మనం అనుకుంటామో వెరీ ఫాస్ట్. ప్రపంచంలో భారతదేశంలో అమలైనటువంటి ఫ్యాసిజం మీకు ఎక్కడ చూసినట్టు 2000 సంవత్సరాలు అమలైంది ఈ ఫ్యాసిజం మన మనసులో. ఇప్పటికి కూడా తెప్పలేదా? ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా పోలే ఆ ఫ్యాసిజం. మన చర్చకు వస్తే అక్కడి నుంచి దట్ ఈస్ ది వ్యక్తిగత సోషల్ ప్రశ్న. పెద్ద ప్రేమ సీన్ అంత పెద్ద సినిమా లేదు, చిన్న సినిమా. ఫైనల్ మాట, నేను ఇవాళ చిన్న కాలంలో వెళ్తాను. నా పిల్లలకి కొంచెం మంచి చదువు తెలిసి నేను చదివిన నీట్ చదివిన, ఇంతకంటే కొంచెం మెరుగైన చదువు. దీనికి కారణం నేను సామాజికంగా నాకు బోల్డ్ అనే అవకాశాలు కలిగింది. ఆ అవకాశాలు నాకు ఏవైతే కలిగినాయో వాటికి కారణం నేను వాటిని నేను కొట్టాడి సంపాదించుకోలేదు. కాబట్టి అలాంటి సౌకర్యాలు తిరిగి మన తరాలకు, మన తర్వాతి తరాలకు ఇంకా మెరుగ్గా అందించాలి. ఇంకా మెరుగ్గా ఉండాలి, నీకంటే మెరుగ్గా ఉండాలి. 2 మార్గాలు అయింది. ఉపాధ్యాయులు చూడకుండా నీకు వచ్చిన పైసలు వచ్చినట్టు కాకుండా దాచుకుని నీ పిల్లలు మట్టికే బాగుంటుంది, అదొక పద్ధతి. కానీ నీ పిల్లలు మట్టికే బాగుండాలని కనుక కూడా నేరం నేరం ఉంటాయి, కానీ నేరం కాదు. కానీ అది స్టేటస్ కోకు దారితీస్తుంది. అది ఏ రోగానికి సంకేతం అంటే ఒక్కొక్క అడుగు వెంకటేశ్వరునికి సంకేతం. ఎందుకంటే మీ పక్కకు నీవాడు ఎవరు, వాడికి ఏమైనా జరుగుతుంది లేదా చూడగలి పైసలు, అప్పుడు వాడు ఎంతో పోతాడు. అప్పుడు
నీ మీదకి కూడా వస్తాడు. వచ్చినప్పుడు వాడు రాని దగ్గర ఎందుకంటే రాజకీయం అవసరం. ఇది ఎంతో వెళ్ళినా ఇంకా వెళ్ళి థ్యాంక్ యూ. ఈ ఐడియాలజీని మేము నిరంతరం బాలగోపాల్ గారు చెప్పినటువంటి మార్గదర్శకత్వంలో మాకు తోచినంతగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కొత్తగా వచ్చిన మిత్రులు ఆ మేడం గారు కావచ్చు, ఈ అబ్బాయి కావచ్చు, ఇక్కడ సాఫ్ట్వేర్ వీళ్ళు వాళ్ళు కావచ్చు, ఎవరైనా మా అభిప్రాయాలు నచ్చితే మీరు ఎంత చేయగలిగితే అంతే మాతో అసోసియేట్ చేయాలని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఏదైతే ఒక రిక్వెస్ట్ పెట్టినో దాన్ని మరొకసారి నేను రిపీట్ చేస్తూ నిజానికి మా కార్యక్షేత్రం పట్ల మా పని విధానం పట్ల మీకు మరింత స్పష్టత వచ్చేటట్టుగా సార్ రాసినటువంటి వ్యాస పరంపర ఒకటి ఉన్నది. దాన్ని మేము ఒక 20 కాలాలు తీసుకురాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి తీసుకుని ఉచితంగానే తీసుకోండి. మా సంస్థ తరఫున ఉచితంగా తీసుకుని అందరూ కూడా దయచేసి చదివి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఏదో ఒక రకంగా అసోసియేట్ కమ్మని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఇది ఫైనల్ ఇప్పుడు మా సంస్థ ఒక్క పైసా కూడా ఎవరిని అడగదు. ఒక్క పైసా కూడా మా యొక్క పని విధానం నచ్చిన వాళ్ళ, మాతో అసోసియేట్ అయిన వాళ్ళ, మాకు స్నేహితులైన వాళ్ళ అతి తక్కువ మొత్తంలో ఉంటుంటాం. ఈ సంస్థ పనిచేసే తీరని మా డాక్టర్ గారు ఆయన ప్రధాన కార్యదర్శి సంవత్సరానికి మా సంస్థ యొక్క పని దృష్ట్యా ఒక 60 రోజులైనా ఆయన తన క్లినిక్ చూసుకుంటారు. ఒక సంవత్సరం లెక్కేసుకుంటారు. ఆయన లీడింగ్ ప్రాక్టీషనర్. ఎంత కోల్పోతారో ఒకసారి ఆలోచించండి. మేము ప్రభుత్వ ఉద్యోగుల వాసాలు మాకు లీవ్స్ అంటే తెలుసు. ఆ లీవ్స్ మేము కోరుకుంటున్నాం. డబ్బులు మేమే పెట్టుకుంటాం. ఇది మా సంస్థ సభ్యులు కొత్తగా వచ్చిన మిత్రులు. దీన్ని మేము భారంగా భావించడం లేదు. నేను చెప్పిన వాక్యాలే కదా. నాకు ఒక గవర్నమెంట్ టీచర్ వస్తే 75,000 జీతం వస్తాను. ఈ 75,000 జీతం నాకు రావడానికి ఇప్పటిదాకా నేను చెప్పింది కదా, ఏం చేస్తే వస్తాను కదా. ఆయన పెట్టిపోయాడు. ఆయన సర్కారు రాసి పెట్టిపోయాడు. అన్నీ ఉన్నాయి. దానికి పిలుస్తాను ఉన్నాయి. ఆ పొందికి నాకు వచ్చింది గౌరవపరంగా జీవితం చేస్తాను. అందులో నేను కొంచెం ఇస్తే తప్పే అనుకుంటుండమే ఇప్పుడు. ఇవాళ భోజనాలు మనం ఒక మంచి రుచికరమైన భోజనం తిన్నాం కదా ఆ సారి. కాబట్టి స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం కదా. ఈ బాధ్యతని మేము నిర్వర్తిస్తున్నాం. కొత్తగా వచ్చిన మిత్రులు మా పని విధానాన్ని అర్థం చేసుకుంటే ఆ మిత్రులు తీసుకొని చదవండి. వీలైతే మీకు వచ్చిన విధంగా సహాయపడి మాతో అసోసియేట్ అవ్వండి. కఠినమైన శిక్ష విధించాలి అని. మేము ఇంతకుముందు ఏ భావనలో ఉన్నామంటే నేను కూడా అదే భావనలో అంటే ఎన్కౌంటర్ మీన్స్ అంటే ఒక మనిషిని చంపితే ఇంకో మనిషికి అమ్మ ప్రాణాన్ని రక్షించుకోవాలన్న ఆ భయంతోనైనా తప్పు చేయకుంటారేమో అన్న భావనలో నేను ఉన్నాను సార్. నేను అర్థం కూడా ఏంటిదే నాకు ఊహ తెలిసినప్పుడు ఒక ప్రణీత కిడ్స్ అబ్బాయి పేరు ప్రణీత. స్వప్నిక ప్రణీత యాసిడ్ గాడి చేసి ఏం చేసేది మేడం అప్పుడు మీకు ఐడియా ఉందా? చంపేసింది, వేలు పట్టాలి, వేసేసింది. ఐడియా ఉందా?
ఇది ఎప్పుడు జరిగి ఉంటుంది? ఒక 20 years ago. మరి మొన్న ప్రియాంక మేడంకి వెటర్నరీయన్ ఎప్పుడు అత్యాచారం చేస్తారు? 4 years ago. మీ రూల్ ప్రకారం ఏం కావాల్సింది ఉంటే మన పబ్లిక్ ప్రైవేట్ తప్పినప్పుడే ఎవరో ఒక సంఘటన అమ్మాయిని బతి పెట్టారు, అది వేసేసి ఏం జరగాలి మీ సిద్ధాంతం ప్రకారం? ఆగాలి. మరి మనకు ఒక విశ్వాసం ఉంది ఏంటిది అంటే అవన్నీ ఏం చేస్తే ఇది ఆగుతుంది. మరి ఎంపెరికల్ డేటా అంటారండి ఇంగ్లీష్లో. వాస్తవ సమాచారం. వాస్తవ సమాచారం ఏం చూపిస్తాను? ఒకటి కాదు, డజన్లు జరుగుతాయి. 2013లో పెద్ద ఎత్తున జరిగిన నిర్భయ ఢిల్లీలో. కొన్ని నిర్భయ చట్టం కేంద్ర ప్రభుత్వం పెద్ద చట్టం చేసింది, నిర్భయ చట్టం. ఆయన చట్టం తర్వాతనే కదా అమ్మాయి. కాబట్టి మనకు ఒక విశ్వాసం ఉంది. దాన్ని ఇప్పుడు కనీసం అట్లీస్ట్ మీరు తప్పని నేను అనలేదు, కానీ రైట్ అయ్యే అవకాశం ఉన్నదా? లేదు. అంటే ఇప్పుడు అట్లీస్ట్ మీకు ఇదివరకు ఉన్న విశ్వాసాన్ని మీకు సందేహించాల్సిన అవసరం ఉందా? అట్లీస్ట్ సందేహించండి. మరి ఎట్లా? రెండో ప్రశ్న నేను చెప్పాల్సింది. నేను చెప్తున్నాను, అసలు అమ్మాయిల పైన లేదా మహిళల పైన లేదా చిన్న బాలికలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతాయో మనం ఎప్పుడన్నా పరిశీలించుకున్నామా? అత్యాచారాలు జరిగినటువంటి మహిళల డేటా తీసుకున్నాం. వాళ్ళందరూ దళిత్స్, బీసీస్, డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్ సంబంధించిన స్త్రీలు ఎదుగుతున్నారు. ఈ అత్యాచారాలు చేసి జైలు శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళందరూ, జైళ్ళల్లో ఉన్న వాళ్ళందరి డేటా ఎప్పుడైనా మీకు ఓపిక ఉంటే చూడండి. అందరూ దళిత్స్, బీసీస్, ఎస్సీసీ అనుకుంటున్నారు. అంటే ఓసీస్ అందరూ నీతిమంతులా? మనం తెలంగాణ కదండి, అన్ని ఊర్లు అన్ని బావులు ఎండిపోయినా ఉన్న బాధ్యత ఎడకపోవు కదా. దొరగడికి బాయినకు నీళ్లకు పోయినటువంటి మన వర్గం అందరు ఏమైందండి? అత్యాచారాలకు గురైన. మరి స్వతంత్రం రాగానే ఈ అత్యాచారాలు చేసిన అతిర వర్ణ కులస్తులందరూ అకస్మాత్తుగా మంచోళ్ళు అయిపోయారా? మరి శిక్షలు ఎందుకంటే మన వాళ్ళకి ఏమడతాయి? ఇది ఒక్కటి ఆలోచించాలి. అంటే మీరు మంచివాళ్ళు ఉంటే చెడ్డవాళ్ళు అంటలే, తీరం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సింది. కానీ నేరాలు ఎందుకు జరుగుతాయి? నేరాలకు కూడా కులం ఉందా? నేరాలకు కూడా అధికారము కూడా ఉన్నదా? ఇంకొక మాట ఇదంతా ఇది ఒక. కాబట్టి మనకు ఇప్పటివరకు ఏదైతే విశ్వాసం ఉన్నదో అంటే వాడు నప్పితే వినేష్ పడాలి అనేది అర్థమైంది. డేటా ఏం చెప్తాంది? ఏష్ పడేసినంత మాత్రం ఆగలే. ఏష్ పడేసి ఏష్ పడేస్తూనే ఉండాలి. 100 సంవత్సరాలు ఏష్ పడేస్తుంటారు. అప్పటికి కూడా మాట్లాడదు. ఇంకొక ప్రశ్న ఉంది, ఇట్లా ఏష్ పడేస్తాం చెప్తారు. నేరాలకు కూడా కులమే ఉంటే మరి ఫలానా కులస్తులే నేరం చేసేటట్టయితే దేశం దాటిపోయి ఇప్పుడు ఆర్థిక నేరాలు చేసి దేశం దాటిపోయిన వాళ్ళు అందరు కదా, వాళ్ళు ఎవరు? నీరవ్ మోడీ ఏ కులస్తుడు? నీరవ్ మోడీ ఏ కులస్తుడు? విజయ్ మాల్యా ఏ కులస్తుడు? మరి ఒక్క అమ్మాయిని అత్యాచారం చేసి ఇస్తే నలుగురు అక్రమం. మరి 30,000 కోట్ల రూపాయల మన సొమ్ము చేసుకొని బయటకు ఏం చేయాలి? మనం ఇదంతా ఫైనల్గా ఒక ప్రశ్న ఉంటుంది. సంపెద్దాం, ఉదయదిద్దాం. కానీ ప్రియాంక అనే వెటర్నేరియన్ అనేటువంటి ఒక మహిళని అత్యాచారం చేసిన పేరు మీద నలుగురు చంపినాక వాళ్ళే అత్యాచారం చేసిన మీ కళ్ళు కలబడ్డాయి. సంపంగానే చాలా మంది చక్కగా దొరికినాయి. చేసిన
ఓకే, మన 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 భావోద్వేగం చల్లారి, మన కక్ష గీలు, మన కళ్ళు చల్లబడ్డాయి అనగా కళ్ళు చల్లబడి. నేను అడుగుతాను ఏంటంటే చేసింది వాళ్ళేనా? ఇంకా అడుగుతుందా? అంటే నేరం ఎందుకు జరుగుతుందో అంటే ముందోగాడు అంటే మందోగాడు అంటుంటాడు గడ్డి. అసలు ఉండెక్కండి ఉండెక్కంటే నేను ఒక ఆఫీసర్ కూర్చొని మిస్బిహేవ్ చేస్తాను, చేసిండు చేసిండు అంటే ఆ ఫలానా రెడ్డో కమ్మో ఎల్మో ఉన్నాడు, వాడు మనల్ని అట్లా కామెంట్ చేయగలిగేటువంటి మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది? గడి చంపితే వాడు అంటాడా? మరి ఇప్పుడు ఆ మనిషిని చంపాలా, ఆ మైండ్ సెట్ చంపాలా? ఇంకొకటండి మీ దగ్గర ఇంకో సమాధానం చెప్తా. మీ అమ్మమ్మనో నాయనమ్మనో తాతమ్మనో మనది ఏం కులం, మనది ఏమని చిన్న కులం, చిన్న కులం అన్నరా లేదు? ఏమన్నది చిన్న కుక్క బిడ్డ అన్నరా లేదు? మీరు అంటారా? ఏడం మారింది? గది మారితే అంటే ఈ అన్నాడు, ఈ అన్న నేను సుఖం తీసుకోవాలంటే ఆయన చెయ్యి ఇంకొకరికి ఇస్తేనే తీసుకోవాలి, ఈయన నేను టచ్ చేయాలంటే ఆయన అనుమతిస్తేనే టచ్ చేయాలి. మరి స్త్రీ విషయాలు అనుమతించకుండా టచ్ చేయొచ్చు అనేది బోర్డంత మంది స్త్రీలకు అనుభవంలో ఉంటుంది. బస్సులలో పోతాంటాడు, ఇలా పోతాంటాడు, తల్లుతాడు. ఎందుకు అంటే నీది తలినా నీ చేసినా రోజు తెలిసి చెప్పాలి. చెప్పకపోవడానికి గల కారణం ఏంటి? మనం ఫస్ట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం. అనమ్మను అంటే నలుగురు చూస్తే పరువు. ఈ మైండ్ సెట్ కన్నా కనుక ఒకరు తొలగిస్తే సగం నిరాకరణ. ఈ ఇన్ఈక్వల్ అసమ భావజాలానికి సంబంధించిన అది దాన్ని ఎట్లా పోగొట్టాలి? అక్కడ పోవాలి. ఒక్క సినిమా చూస్తారు మీరు, హీరో మొత్తం కింద నుంచి మీ దగ్గర కోటు బూటు చూపిస్తుంది, అమ్మాయికి ఏముంది? ఏం డ్రెస్ వేస్తాం? మనం దాన్ని ఎంటర్టైన్ చేస్తాం. ఇట్లా ఒకటి కాదు, ఇక మనం చెప్పచ్చు. మతం పెద్ద రీఇన్ఫోర్స్మెంట్ ఇన్ఈక్వాలిటీ. ఏ మతమైనా తీసుకోండి. సో ఇది క్లియర్ అయితే దాన్ని చేస్తే ఇట్లా మనసులో నమ్ముకుంటా మనుషులు అవసరం రావు, కానీ రావు.